Friends, today's topic is JIB, Retail Banking and Wealth Management. ఇందులో చాలా టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది యూనిట్ వైజ్ గా. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ ఈస్ అడిషనల్ రీడింగ్ మెటీరియల్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ అప్రైజింగ్ ఆఫ్ దట్ లోన్స్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్, హౌ వీ హ్యావ్ టు ప్రాసెస్ దట్ లోన్ వెన్ ఐ బారోయర్ గివెన్ దర్ అప్లికేషన్. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం. ఇందులో ఏంటంటే మీకు ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు హైలైట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ మీద మీకు కొంచెం ఇన్ డెప్త్ చెప్తాను. మిగతా అన్ని కూడా మీరు ఓవరాల్ కొంచెం ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ పార్ట్. అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది పాయింట్. ఏదైనా కనుక లోన్ కనుక ప్రాసెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఇస్ అప్లికేషన్ ఫామ్. ఏముంటుంది అప్లికేషన్ ఫామ్లోను అంటే ప్రైమరీ ఫీజీ ఉంటుంది. అంటే లోన్ ఎంత కావాలి, లోన్ ఎక్స్పోజర్, సో వాట్ ఈస్ హిజ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా హీ విల్ బ్రీఫ్ ఇన్ దట్ అప్లికేషన్ ఫామ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం యాజ్ ఎ లెండర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుని అతను లోన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం దెర్ ఆర్ టూ థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఒకటి ఏంటంటే యాక్సెప్టబుల్ రిస్క్ అంటాం, అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్. లోన్ ఇచ్చిన ప్రతి కూడా కడతాడని గ్యారంటీ ఏముంటుందండి? దర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ద రికవరీ. అలా అని చెప్పేసి మనం అవ్వకుండా కూర్చోడానికి లేదుగా. వీ హ్యావ్ టు లెండ్. ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ లెండింగ్ దట్ ఫండ్స్. సో అటువంటిప్పుడు యాక్సెప్టెన్స్ రిస్క్, యాక్సెప్టబుల్ రిస్క్, ఓకే, క్యాల్కులేటెడ్ రిస్క్. రెండోది ఏంటంటే పాలసీ పారామీటర్స్ ఉంటాయి. ప్రతి బ్యాంక్ కూడా పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీ పారామీటర్స్ లిమిటేషన్స్లోనే మనం ఇది ప్రాసెస్ చేయాలి. ఆ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిగతా అన్ని కూడాను ప్రెసిడింగ్ దట్ అదర్స్ తర్వాత, దీని తర్వాత నుంచి వస్తాయి. తర్వాత హౌసింగ్ లోన్స్కి వస్తే కనుక జనరల్లీ శాంక్షన్ అగైన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్. న్యాచురల్గా హౌసింగ్ లోన్స్ అంటేనే ఇట్ ఈస్ ఇమూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్. ఒక సైటు, తర్వాత బిల్డింగు, ఏదైనా సరే. సో ఇమూవబుల్ ప్రాపర్టీ సంబంధించినప్పటికీ మీకు ల్యాండ్, బిల్డింగ్, ఇవన్నీ దానికి సంబంధించిన మనకి థింగ్స్ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అగైన్ దిస్ ఈజ్ ఎ పర్సనల్ సెగ్మెంట్ లోన్. దిస్ హౌసింగ్ లోన్ తీసుకుంటే సోర్స్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ దీస్ లోన్స్ కమ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ఆఫ్ ద బారోయర్. అంటే మనకి ఈ రీపే చేయాలనుకుంటే పెద్ద లాంగ్ టర్మ్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడాను మనం చూడాల్సిన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇటువంటి లోన్స్ రికవరీ అనుకున్నప్పుడు అతని యొక్క ఇన్కమ్ లెవెల్స్, ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ఎంత, ఫ్యూచర్ ఇన్కమ్ ఎన్నాళ్ళు ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే అది ఒక రోజు రెండు రోజులు కాదు కదా, 20 years 10 years లాంగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి అంత డ్యూరేషన్ అతనికి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా అనేది మనం కూడా అసర్టైన్ చేసుకోవాలి. సో ఈ రకంగా ఏంటంటే బ్యాంక్స్ నీడ్ టు గ్యాదర్ ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, existing income and the source of it, how long this income is expected to continue. This is very very important point. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే 60 years దాకా రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఓకే, ఇట్ ఈస్ సర్టన్. అదే ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, ఇవాళ ఉండొచ్చు, రేపొద్దున ఊడిపోవచ్చు ఉద్యోగాలు. సో ది వేరియేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని ఇన్కమ్ అనేది ఎక్స్పెక్టెడ్ హౌ లాంగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ లయబిలిటీ ఇఫ్ ఎనీ. ఒకవేళ కనుక అతనికి ఆల్రెడీ లోన్ ఉంటే కనుక మంత్లీ ఫైనాన్షియల్ రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఆన్ ద ప్రపోజల్ లోన్ అండ్ అదర్ థింగ్స్, అంటే దట్ ఈస్ కాల్డ్ as టేక్ హోమ్ పే. ఆల్రెడీ సమ్ డిడక్షన్స్ ఆర్ దేర్. సో after netting of these deductions from the gross salary, gross income, how much amount he is getting back to his home, and to what extent he can meet that EMI and monthly installment of this loan which is going to be sanctioned. అది కూడా మనం చూడాల్సి వస్తుందన్నమాట. సో తర్వాత విషయంకి వస్తే కనుక పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఏ సిచ్యువేషన్స్లో వస్తుందంటే, పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? ఒకళ్ళు అంటే ఇద్దరు ఉంటారు. ఇద్దరు, ఒకళ్ళు ఏంటంటే ప్రిన్సిపల్, రెండో వాళ్ళు ఏజెంట్. ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే తన తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ హీ విల్ ఆథరైజ్ అనదర్ పర్సన్ టు యాక్ట్. ఓకే, అటువంటిప్పుడు అవతల వ్యక్తిని మనం ఏజెంట్ అంటాం. సో ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ప్రిన్సిపల్ని మనం డోనర్ అని కూడా అంటాం. ఓకే, అండ్ ఏజెంట్ అంటే అతన్ని ధోని అని కూడా అంటాం. ఓకే, పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఏంటంటే ఇట్స్ లీగల్ డాక్యుమెంట్. ఇందులో ఆథరైజేషన్ అనేది ఒకరికి అవుతుంది, అనదర్ పర్సన్కి ఇస్తారు ఇది. సో దట్ ఈస్ అబౌట్ దట్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇది ఫర్ సర్టన్ పీరియడ్. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ అనేబుల్ టు అటెండ్ దట్ యాక్ట్, అటువంటిప్పుడు అదర్ పర్సన్స్కి
ఆదరేషన్ ఇస్తారు. ఈ ఈ సిచ్యువేషన్స్ లో ఇట్ ఈస్ సింగిల్ పర్సన్ అవ్వక్కల, 2 or more persons also they can authorize a single person on behalf of these people. That the other person who is called as an agent, he should act. Okay, so this is all called as a power of attorney సంబంధించిన బేసిక్ థింగ్స్. ఇకపోతే దాంట్లో కొన్ని ఇన్ డెప్త్ వెళ్తే కనుక పవర్ ఆఫ్ అటార్నీ ఎన్నాడు ఫోర్స్లో ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడు అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనేది తర్వాత సబ్సిక్వెంట్ క్వశ్చన్స్, అది కొంచెం బ్రాడర్గా వేరే టాపిక్స్ ఎక్కడ నేర్చుకున్నప్పుడు మీకు తెలుస్తాయి. ఓకే, సో ప్రిన్సిపల్ కనుక ఇల్నెస్ కానివ్వండి, డిజబిలిటీ కానీ ఉన్నప్పుడు జనరల్గా మనం హోమ్ లోన్స్కి వచ్చామనుకోండి, ఎన్ఆర్ఐస్ మనం లోన్స్ ఇస్తూ ఉంటాం. ఎక్కడో గల్ఫ్లోనూ దుబాయ్లోనే ఉంటారు. దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఆర్ పర్చేజ్ హౌస్ ఇన్ ఇండియా. సో ఇన్ దట్ కేస్ లోన్ ప్రాసెస్ చేయాలన్నా, అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే హీ కెన్ గివ్ ఎన్ పవర్ ఆఫ్ అటర్నీ టు ద లోకల్ పర్సన్. వాళ్ళ బ్రదర్కో లేకపోతే వాళ్ళ ఫాదర్కో ఇవ్వచ్చు. సో హీ విల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ గెట్ దట్ లోన్ అండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. అండ్ సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అటార్నీ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ రిటైల్ లోన్స్. నెక్స్ట్, అప్రైజల్ ఆఫ్ లోన్ రిక్వెస్ట్. అప్రైజల్ ఆఫ్ లోన్స్ అంటే మనం స్క్రీనింగ్ చేస్తాం. అంటే మనకి వెదర్ ద బారోయర్ ఓకే ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ అమౌంట్ లోన్, మనం ఇవ్వచ్చా లేదా, మనం ఇచ్చే లోన్ ఆ ప్రోడక్ట్ సూటబుల్లా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అప్రైజల్. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే వ్యాలిడేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే వాట్ ఈస్ మెంట్ బై అప్రైజల్ అంటే నథింగ్ బట్ వ్యాలిడేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హీ విల్ గివ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నాకు జీతం ఎంత వస్తుంది, నాకేమో నాకు ఈ సర్వీస్ ఎంత ఉంటుంది, తర్వాత మా స్పౌస్ కూడా జీతం ఉంటుంది, లేదంటే సో మెనీ నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదంటే ఒక ల్యాండ్ అనేది నా పేరున ఉంది, ఇలా చాలా చెప్తాడు. ఓకే, ఇవన్నీ అంటే ఇన్ఫర్మేషన్ ఈ విల్ ఫర్నిష్. ఓకే, సో దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మనం వెరిఫై చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ లెండర్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ద వ్యాలిడేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో హియర్ అప్రైజల్ ఆఫ్ లోన్ రిక్వెస్ట్ అనేది it comprises from that point is validation of information submitted by that applicant. సో ఇక్కడ ఏమవుతుందంటే క్రెడిట్ వెరిఫికేషన్ ఏజెన్సీస్ ఎవరైనా సరే ఎవరైనా చేస్తారు. క్రెడిట్ వెరిఫికేషన్ ఏజెన్సీస్, ప్రాపర్టీ అప్రైజర్స్ అండ్ బాంక్స్ ఆర్ డెసిటీ ఎక్సెప్ట్. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే చాలా మంది ఉంటారు. ఒకటే చేయడానికి లేదు కదా. సపోజ్ హౌస్ ఇచ్చాడు, సైట్ ఇచ్చాడు, ఆ సైట్ ప్రాపర్టీ కట్టుకుంటా ఉంటాడు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ సైట్ నిజంగా దాని వాల్యూ ఎంత ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉంటుందా అనేది ఇవన్నీ చూసేది ఇంజనీర్స్ ఇన్వాల్వ్. ఓకే, ఆ తర్వాత టైటిల్ అనేది లీగల్గా వ్యాలిడా కాదా అనేది అడ్వకేట్స్ చెప్తారు. సో దీస్ ఆర్ పీపుల్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ దిస్ అప్రైజల్ సిస్టమ్. ఓకే, నాట్ ఓన్లీ ద బ్యాంకర్స్, అదర్స్ ఆల్సో విల్ బి ద పార్ట్ ఆఫ్ దట్. So in the validation of the information checked by the against the bank policy, budgetary guidelines, risk management practices, ఇవన్నీ కూడా ఫ్రమ్ ఎనీ నెగిటివ్ లిస్ట్ నుంచి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. నెక్స్ట్, అగ్రిమెంట్స్, లెటర్స్, అప్లికేషన్ ఫార్మ్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ అప్రైజల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక లోన్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చేయాలనుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనుకుంటే కనుక ఇందులో అగ్రిమెంట్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, అప్లికేషన్ ఫార్మ్స్తో పాటు అప్లికేషన్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ హౌసింగ్ లోన్ అప్లికేషన్. తర్వాత అప్రైజల్ ఫామ్. అప్రైజల్ ఫామ్ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది అన్నమాట. అంటే వాట్ ఆర్ ది కంటెంట్స్ స్టెప్ బై స్టెప్ మనం చేయాలి ప్రాసెస్ అనేది. తర్వాత టర్మ్ లోన్ అగ్రిమెంట్ ఫర్ హోమ్ ఫైనాన్స్. ఒకవేళ లోన్ ఫైనాన్స్ చేయదనుకుంటే కనుక మనం ఆ అగ్రిమెంట్ తీసుకుంటాం. టర్మ్ లోన్ అగ్రిమెంట్ సెపరేట్గా తీసుకుంటాం. గ్యారంటీ అగ్రిమెంట్, ఇతను సపోర్ట్గా షూరిటీ ఇస్తాడు కదా, గ్యారంటీ అగ్రిమెంట్. అలాగే అరేంజ్మెంట్ లెటర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంటే కనుక, అంటే వాళ్ళు కనుక థర్డ్ పర్సన్ ఎన్హెచ్పి అటువంటి వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, నేషనల్ హౌసింగ్ బోర్డు అటువంటి సపోర్ట్స్ ఉంటాయి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, అరేంజ్మెంట్ లెటర్స్ మాట. తర్వాత ఈక్విటబుల్ మార్టిగేజ్. ఈక్విటబుల్ మార్టిగేజ్ అంటే ప్రాపర్టీ అనేది మనకి మార్టిగేజ్ చేస్తాడు సెక్యూరిటీ కింద. చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఈ ఇంటెన్షన్. ఇది ఈ లోన్ పర్పస్ కోసం నేను ఇస్తున్నాను సెక్యూరిటీ అనేది ఒపీనియన్ అవ్వాలి. అంటే మనకి అది ఇంటెన్షన్ రూపంలో తెలియాలి, కాబట్టి ఇంటెంట్ లెటర్ అనేది అంటాం. ఓకే, ఆ తర్వాత అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈక్విటబుల్ మార్టిగేజ్ తీసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ లెటర్. అంటే వెన్ వీ కన్ఫర్మ్డ్ ఇట్, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎస్ ఎ కన్ఫర్మేషన్ లెటర్. తర్వాత లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ వేర్ ద ఫైనాన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్. ఫ్లాట్ పర్చేజ్ కానీ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది తీసుకుంటాం. అంటే జస్ట్ లైక్ ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దట్ బిల్డర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సేల్ అగ్రిమెంట్ అంటాం. అడ్వాన్స్ ఇచ్చి చేస్తారు కదండి. తర్వాత లెటర్ టు బి అడ్రస్డ్ బై ద బారోయర్ టు హిస్
ఎంప్లాయర్. అలాగే ఇతను ఏం చేస్తారంటే శాలరీ తీసుకున్నప్పుడు ఓకే మనం ఏం చేస్తాం అతని నుంచి ఎంప్లాయర్ ఎవరైతే జీతం పే చేస్తున్నాడో సో అతని దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ అతనికి ఇవ్వాలి. మనం అతని దగ్గర మనం ఆ, ఆ, ఒక లెటర్ కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున్న ఇతను లోన్ తీసుకున్నాడు అని చెప్పి తెలియాలి. డిడక్షన్స్ అనేది మనం డిడక్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఎ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డెబిట్ ఆథరైజేషన్ ఫ్రమ్ దిస్ అండ్ గివ్ టు దట్ పర్సన్ హూ ఈస్ పేయింగ్ దట్ డిస్బర్సింగ్ దట్ శాలరీ. కాబట్టి ఆ పర్పస్ కోసం ఎంప్లాయర్ దగ్గర నుంచి లెటర్ కూడా తీసుకోండి. అండర్టేకింగ్ లెటర్ ఫ్రమ్ దట్ బారోయర్ దట్ కన్స్ట్రక్షన్ విల్ బి క్యారీడ్ అవుట్ ఓన్లీ యాజ్ పర్ దట్ ప్లాన్ అప్రూవల్. అనదర్ థింగ్ ఏంటంటే అతను కట్టుకోవాలనుకున్నప్పుడు యాజ్ పర్ ద ప్లాన్ అనేది నేను కడతాను అని చెప్పేసి అండర్ టేకింగ్ లెటర్ అనేది మనం తీసుకోవాలి. కంపల్సరీ ఎందుకు తీసుకోవాలి కన్స్ట్రక్షన్స్ అప్పుడు అంటే అతను డివియేట్ చేశాడు అనుకోండి, మనం చూసుకోలేదు అనుకోండి, అండర్టేకింగ్ అనేది మనం తీసుకోలేదు అనుకోండి, అండ్ అండర్టేకింగ్ అంటే ఇది అయితే బైండింగ్ ఆఫ్ దట్ బారోయర్. ఓకే ఫర్ అగ్రీయింగ్ ఆఫ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ హీ కన్స్ట్రక్ట్ దట్ హౌస్ అని చెప్పి డివేట్ చేస్తే అతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. లేకపోతే మనం తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం వదిలేసామంటే ఓకే ఆ లెటర్ కనుక తీసుకోకపోతే కనుక తన ఇష్టం కనుక కన్స్ట్రక్ట్ చేస్తే కనుక రేపొద్దున స్టాట్యూటరీ బాడీస్, మున్సిపల్ అథారిటీస్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డిమాలిష్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఇచ్చిన లోన్ అనేది పోతుంది. సో ఫర్ దట్ పర్పస్ ఓన్లీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ లెటర్ టు బి అడ్రస్డ్ బై ద బారోయర్స్ ఎంప్లాయర్ టు ద బ్యాంక్. అలాగే మనం వెన్ వీఆర్ గివింగ్ ఎ లోన్ వీ హ్యావ్ టు అడ్రస్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ బారోయర్స్ ఎంప్లాయర్. చెప్పాను కదా ఇందాక మీకు, ఎవరైతే డిస్పర్సింగ్ అథారిటీ ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆ ఎంప్లాయర్ అంటే ఆ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. లెటర్ బై ద అప్లికెంట్ హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ డ్రాయింగ్ ఆఫీసర్. ఓకే మార్టిగేజ్ డీడ్ అంతా అయిపోయిన తర్వాత మార్టిగేజ్ ప్రాసెస్ సెక్యూరిటేషన్ అంటే రిజిస్టరింగ్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అది చేయాలంటే కనుక దట్ ఈస్ రిజిస్టర్డ్ మార్టిగేజ్ అనేది చేస్తాం. తర్వాత మార్టిగేజ్ కన్ఫర్మేషన్ లెటర్, మార్టిగేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేసేసిన తర్వాత దట్ విల్ బి కన్ఫర్మ్డ్ అని చెప్పి కన్ఫర్మ్డ్ అంటే మార్టిగేజ్ జాబ్ ఈస్ కంప్లీటెడ్ అంటే మన ఛార్జ్ క్రియేట్ అయినట్టుగా మాట. దట్ ఈస్ కన్ఫర్మేషన్ లెటర్. డాక్యుమెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ ద ప్లెడ్జ్ ఆఫ్ అదర్ సెక్యూరిటీస్ వేర్ ఎవర్ ఒకవేళ ప్లెడ్జ్ ఉంటే కనుక wherever that pledge is involved, the related documents also we have to obtain. Next, appraisal form for a home loan. First of all, it will start from that. మన అప్రైజల్ ఫామ్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది అదర్ థింగ్స్. అప్రైజల్ ఫామ్ అంటే మనం స్టార్ట్ చేస్తామన్నమాట. వెదర్ హీ షోడబుల్ టు గెట్ దిస్ లోన్, ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఓకే వచ్చా లేదా, ఇవన్నీ మనం డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ యాజ్ ఎ బ్యాంకర్. కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఎలిజిబుల్ లోన్. Eligible loan amount, the lender should have a policy laying down the criteria for acceptance of the home loan exposure against which the loan application is checked. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు 10 కోట్లు కావాలంటే మనం ఇవ్వం కదా, పాలసీలో దేర్ ఇస్ సమ్ స్టిపులేషన్స్ ఉంటాయి. సో ద పర్సన్ హూ ఈస్ గెటింగ్ ఎ శాలరీ ఆఫ్ 50,000 ఓకే 36 టైమ్స్ ఆఫ్ హిస్ గ్రాస్ శాలరీ ఆర్ 60 టైమ్స్ ఆఫ్ నెట్ శాలరీ సంథింగ్ ఉంటుంది పాలసీ. ఆ పాలసీ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి దిస్ ఇస్ యువర్ ఎలిజిబిలిటీ అనేది మనం చెప్తాం. సో బేస్ అనేది మనకు ఉండాలి. పాలసీలో ఉండే ఐటమ్స్ మనం ఎలిజిబిలిటీ నామ్స్ మనం తీసుకుంటాం. సో అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా అదర్ పారామీటర్స్ ఆల్సో విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ దట్. అదేంటంటే ప్రిఫర్డ్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్ అంటే వాట్ ఏజ్ హీస్ గెటింగ్, హీజ్ హ్యావింగ్. తర్వాత మినిమం శాలరీ ఇన్కమ్ లేదు. ప్రిఫర్డ్ అంటే సపోజ్ అతను 59 ఇయర్స్కి వచ్చేసాడు అనుకోండి, ఇంకా 1 ఇయర్కి రిటైర్డ్ అయిపోతున్నాడు అనుకోండి. సపోజ్ ఇఫ్ యూ ప్లాన్ ఫర్ గివింగ్ ఏ లోన్ టు దట్ పర్సన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, దట్ వీ కెన్ గెట్ బ్యాక్ దట్ అమౌంట్. సో అనేది ఏంటి, ఎందుకంటే ఇన్కమ్ అనేది కంటిన్యూ అవ్వట్లేదు కదా, రిటైర్ అయిపోతుందా ఆటోమేటిక్గా వాట్ ఈస్ ద పెన్షన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి, ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా పడిపోతాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రిఫర్డ్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్ యాజ్ ఎ పారామీటర్. అండ్ మినిమం శాలరీ, ఇన్కమ్ లెవెల్, ఆ తర్వాత అతనికి ఎంత మినిమం శాలరీ రావాలి. ఓకే స్కోర్ ఇన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అండ్ వాట్ ఈస్ ద క్రెడిట్ వర్దినెస్ అండ్ వాట్ ఈస్ క్యారెక్టర్, వాట్ ఈస్ పర్సన్ అంటే ఒక బారోయర్ నెక్ స్కాన్ చేయాలంటే ఈజ్ రేటింగ్ ఎటువంటిది అనేది స్కోర్ని బట్టి వస్తుంది. తర్వాత ఏరియాస్ లొకాలిటీస్ వేర్ ద హోమ్ లోన్ విల్ బి గివెన్ అండ్ ఏరియాస్ వేర్ హీ విల్ నాట్ టేక్ అన్ ఎక్స్పోజర్. అంటే ఏంటంటే ఎక్కడ ఈ ఏరియాస్లో అతను హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాడు, ఓకే, అండ్ అతనికి ఎక్స్పోజర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూడాలన్నమాట ఏరియాస్. అంటే ఒక్కోసారి ఏం చేస్తాడంటే అతను వర్క్ చేసే ప్లేస్ ఒక చోట ఉంటాడు, ఓకే,
but he wants to construct he wants to attain that house in some other place. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏరియాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ అవుతాయి. వర్క్ చేసిన ఏరియా వేరే అవుతుంది, తన ప్రాపర్టీ ఎక్వైర్ చేసే ఏరియా వేరే చోట అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. నెగిటివ్ లిస్ట్ కంటైనింగ్ డిస్క్వాలిఫికేషన్స్. లేకపోతే నెగిటివ్ లిస్ట్ అంటే విచ్ ఈజ్ నాట్, అంటే మనం ఆల్రెడీ కొన్ని వాటికి ఇవ్వం, అటువంటి వాటిల్లోకి ఇతను ఉన్నాడు అదే ఉండకూడదు. అంటే దీని అర్థం ఏం లేదు. సపోజ్ క్రాప్ లోన్స్ ఉన్నాయి, క్రాప్ లోన్స్ ఉన్నాయని చెప్పేసి పంటలు నిమిత్తం వేస్తున్నాం. ఎవడో వచ్చి నేను పంట వేసుకుంటున్నా అని చెప్పి గంజా వేసుకుంటాను అనుకుంటే ఇస్తామా? ఇవ్వం కదా. ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ లిస్ట్. ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ రైజింగ్ ఎ క్రాప్ విత్ దిస్ అమౌంట్ బ్యాంక్ లోన్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నెగిటివ్ లిస్ట్ అనేది ఎస్పెషల్లీ వాట్ ఎవర్ ద లోన్స్, ప్రతిదానికి నెగిటివ్ లిస్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ లిస్ట్లో అనేది డిస్క్వాలిఫికేషన్స్లోకి ఇతను ఉండకూడదు. నెక్స్ట్, ద బ్యాంకర్ లెండర్ వుడ్ బి వెల్ అడ్వైజ్డ్ టు డెవలప్ ఏ రిస్క్ అసెట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటాం. ఓకే, ఎందుకంటే దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ పోర్ట్ఫోలియో క్వాలిటీ ఈజ్ డెవలప్డ్. రిస్క్ అసెట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఇదేంటంటే పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ పాలసీ ఆఫ్ ద బ్యాంక్ అని ఉంటుంది. తర్వాత ఈ సెవరల్ క్రెడిట్ ఆఫీసర్స్ ఇవన్నీ నేర్చుకో, అంటే ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఆ తర్వాత సెక్యూరిటీ అనేది ఏ రకంగా తీసుకోవాలి, ఇన్స్పెక్షన్ చేయడం, ఆ ప్రాపర్టీ ఉందా లేదా, అతను వెదర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఈ శాలరీ స్లిప్ కరెక్టా కాదు, ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే డ్యూ డిలిజెన్స్ లాంటిదే. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. చూసుకుంటే ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంతేగాని ఇదిగో నీకు 2 కోట్లు కావాలని అపార్ట్మెంట్ కడతావుగా, ఇది తీసుకో ఇదే అని చెప్పేసి మన ఇన్స్టాల్మెంట్ డిస్పర్స్ చేసేసి ఏమీ లేకుండా, ఏం వెరిఫికేషన్ లేకుండా కొన్ని పేపర్లు మొత్తం దగ్గర పెట్టుకుని లోన్ ఇచ్చామనుకోండి. సో మనం చేయాల్సిన అదర్ థింగ్స్ మనకి చేయకపోతే ఏమవుతుందంటే అది గ్రాస్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఆ తర్వాత కనుక వాడు అక్కడ ఇటుకలోనూ కంకర పెట్టేసి మిగతా అంతా కూడా పట్టుకుపోయి డైవర్ట్ చేసి పడేసేయడం డబ్బులన్నీ కూడాను. సో ఇట్ ఈస్ ద టోటల్ లాస్ టు దట్ బ్యాంక్. ఆ రకంగా రిస్క్ అసెట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది మనం వీ హ్యావ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్. ఓకే, అది నెక్స్ట్ ఫర్ కమింగ్ టు దట్, లోన్ అప్రైజల్లో ఓ ట్యాబ్లేషన్ రూపంలో మనం చేస్తాం. అది ఒక జస్ట్ ఈ ట్యాబ్లేషన్ గుర్తుపెట్టుకొని కేస్ స్టడీస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. యూ విల్ హ్యావ్ ఏ కేస్ స్టడీస్. Of course, I don't want to explain this case studies. If possible, you can get from your IABF book for solving of that problems. సో ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పారామీటర్ 1, పారామీటర్ 2 రెండు ఉంటాయి. పారామీటర్ 1లో ఏంటంటే లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. అతను ఆల్రెడీ అప్లికేషన్లో పెడతాడు కదా, నాకింద 60 లక్షలు కావాలి. ఓకే, సో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కన్స్ట్రక్షన్ అండ్ రెనోవేషన్. ఓకే, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ. అంటే ఇవేంటంటే just 1 minute. Okay. Cost of budget, construction, renovation, repair of flat house, plus registration charge. Suppose ఏదైనా హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాడు. కన్స్ట్రక్ట్ చేస్తే కనుక మన బేస్ లెవెల్కి ఎంత అవుతుంది, లెంటల్ బేస్ ఎంత అవుతుంది, ఫినిషింగ్ ఎంత అవుతుంది, స్ట్రక్చర్కి ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మీకు కాస్ట్ అనేది ఎస్టిమేషన్ ఇస్తాడు ఇంజనీర్ ద్వారా వస్తుంది. ఒక రెడీమేడ్ ఫ్లాట్ మనం కొనుక్కోవాలనుకోండి, సో మనకేమవుతుంది డైరెక్ట్గా దాని కాస్ట్ ఎంత అనేది మనకి తెలిసిపోతుంది, ఏరియాని బట్టి అవన్నీ కూడాను వాడు చెప్తాడు. ఇకపోతే దానికంటే మన అదర్ ఫీజెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫీజెస్ మనం చేసుకోవాల్సి ఉంటాయి కదా. రిజిస్ట్రేషన్ ఫీజెస్ కన్స్ట్రక్షన్ అయితే రాదు, కానీ మిగతా రెడీమేడ్ హౌస్ కొనుక్కోవాలంటే మనం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. సో ఇవి కూడా మీకు ఎంత అవుతాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ తర్వాత అమౌంట్ అండర్ అమౌంట్ అబౌవ్ లెస్ మార్జిన్ స్టిపులేటెడ్. అంటే ఏంటంటే మీకు ఒకటి అమౌంట్ అండర్ బి అంటే దట్ ఈస్ అబౌవ్ లెస్ మార్జిన్. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ ఎంత అవుతుంది. సపోజ్ లెట్ us say ఇట్ ఈస్ టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ లేకపోతే రెడీమేడ్ హౌస్ ఒక 30 lakhs అనుకో, 30 మైనస్ అమౌంట్ అండర్ మార్జిన్ లెస్ మార్జిన్ స్టిపులేట్. ఎంత మార్జిన్ స్టిపులేట్ చేస్తున్నాం మనం, మన పాలసీలో ఉంటుంది 15% లేకపోతే 10%, 20% మన మార్జిన్ అనేది తీసేయాలి, ఎందుకంటే వాడు పెట్టుకోవాలి. సో సపోజ్ లెట్ us say ఇట్ ఈస్ 40 lakhs అనుకున్నాడు. ఓకే, కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్, అందులో లెట్ us say ఇట్ ఈస్ 10% అనుకోండి. 10% ఏంటంటే మీకు 4 lakhs. సో 40 minus 4 lakhs, దట్ ఈస్ 36 lakhs. సో 36 lakhs అనేది ఇక్కడ నెట్ అమౌంట్ వేరే అవుతుంది. ఓకే, వాడు అమౌంట్ అక్కడ ఎంత అడిగాడు, అమౌంట్ ఆఫ్ లోన్ రిక్వెస్టెడ్ అనేది మీకు
35 lakhs అన్నాడు అనుకోండి. సో ఆటోమేటిక్గా వీ కెన్ విచ్ ఎవర్ ఇది హియర్ చూడండి ఇక్కడ ఏమవుతుంది పారామీటర్ విచ్ ఎవర్ ఇస్ లెస్, ఏది తక్కువ ఉంటే అది ఇస్తాం. లోన్ తక్కువ ఉందనుకోండి లోన్ ఇచ్చేస్తాం, శాంక్షన్ చేస్తాం. ఓకే, జనరల్గా తక్కువ ఉన్నది ఇస్తాం కదా. అంటే లోన్ బిల్డింగ్ కాస్ట్ ఏమో 40 లక్షలను, లోన్ అయితే 50 లక్షలు అడిగితే ఎందుకు ఇస్తాం? హైయర్ అమౌంట్ వీ వోంట్ గివ్, ఓన్లీ లెస్ అమౌంట్ ఓన్లీ వీల్ గివ్. అవుట్ ఆఫ్ దీస్ టూ విచ్ ఎవర్ లెస్ వీల్. నెక్స్ట్ పారామీటర్ 2కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ అంతవరకు బాగానే ఉంది. కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్ మనం బిల్డింగ్ వరకు చూసాం, వాళ్ళు లోన్ ఎంత అడుగుతున్నామో చూసాం, దాని ప్రకారం మనం 20 విచ్ ఈజ్ లోయర్ అనేది దాన్ని డిసైడ్ చేసాం. సో దాని ప్రకారం 35 lakhs అనేది లోన్ అడిగాడు, 36 lakhs మనకు వచ్చింది. సో విచ్ ఎవర్ ఇస్ ద లెస్ అనేటప్పటికి 35 lakhs ఇస్ ద ఎలిజిబుల్ అమౌంట్ మనం ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వెదర్ ఈ 35 lakhsకి అతను ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు సెకండ్ స్టెప్లో చూస్తాం పారామీటర్ 2లో. అది రకంగా గ్రాస్ మంత్లీ ఇన్కమ్ ఎంత, శాలరీ స్లిప్ ఏదో ఒకటి ఉంటుంది. బిజినెస్ అయితే బిజినెస్ బ్యాలెన్స్ షీట్స్ని బట్టి యావరేజ్ ఆఫ్ 12 months డివైడ్ చేసి అది పర్ మంత్ అంతా చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతాం మంత్లీ ఇన్కమ్ కింద. గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే గ్రాస్ మంత్లీ ఇన్కమ్ 20 గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాడ్ ఇన్కమ్ ఆఫ్ ద స్పౌస్. ఇక్కడ ఏంటంటే సపోజ్ వైఫ్ ఈజ్ వర్కింగ్ అనుకోండి, ఆవిడ యొక్క శాలరీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఆవిడ తీసుకుంటాం. తర్వాత యాడ్ అదర్ ఇన్కమ్ ఇఫ్ ఎనీ, అంటే అతనికి రెంటల్ హౌసెస్ షాప్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అదర్ ఇన్కమ్ కనుక వస్తే కనుక అందులో మనం 50% మాత్రమే తీసుకుంటాం టోటల్ అమౌంట్. ఎందుకంటే వాడు చెప్తాడు నాకు 10,000 రెంట్ వస్తుంది అంటాడు. ఓకే, ఆ ఏరియాలో నిజంగా 10,000 ఉంటుందా లేదా అని మనం ప్రిజ్యూమ్ చేస్తాం, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇన్స్పెక్షన్ ఏమైనా చేసినప్పుడు వస్తుంది మనకి, ఇంజనీరింగ్ చెప్తాడు ఓకే 10,000 వస్తుంది. సో వాడి స్టేట్మెంట్ కూడా 10,000. సో అటువంటిప్పుడు మనం 10,000 తీసుకోవాలి, 50% ఆఫ్ ద అమౌంట్ మాత్రం తీసుకుంటాం, అంటే 5,000 తీసుకుంటాం. అలాగా 50 to 60% ఆఫ్ దట్ ఫ్యూచర్ రెంటల్స్ మనం తీసుకుంటాం. ఓకే, అలా టోటల్ ఎంత, టోటల్ మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ నెట్ మంత్లీ ఇన్కమ్, గ్రాస్ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటాం. ఓకే, నెట్ మంత్లీ ఇన్కమ్ తీసుకున్నప్పుడు నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత, అతను నెట్ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. తర్వాత అందులో నెట్ ఇన్కమ్ ఆఫ్ ద స్పౌస్ ఎంత, అన్ని నెట్ అదర్ నెట్ ఇన్కమ్స్ ఇవన్నీ తీసుకుంటాం. ఫైనల్గా మనకి ఏం చేస్తాం అంటే టోటల్ నెట్ ఇన్కమ్ ఎంత. ఇక్కడ మనకి ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సర్టన్ మల్టిపుల్స్ ఆఫ్ అమౌంట్, సపోజ్ గ్రాస్ ఇన్కమ్ అయితే 36 టైమ్స్ ఆఫ్ ద గ్రాస్ ఇన్కమ్ కానీ, లేదంటే నెట్ ఇన్కమ్ తీసుకుంటే కనుక 60 టైమ్స్ ఆఫ్ నెట్ ఇన్కమ్ కానీ తీసుకుని విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఎప్పుడు విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అనేది మనం తీసుకుంటాం. అది మనం లోన్ ఎలిజిబుల్ కింద మనం తీసుకుంటాం. సపోజ్ ఆ రకంగా ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 35 lakhs వచ్చింది అనుకోండి, లేదా 40 lakhs వచ్చింది అనుకోండి, ఈ ఆస్క్ ఓన్లీ 35 lakhs ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. సో ఇమీడియట్ వీ కెన్ శాంక్షన్. అలా కాకుండా 35 lakhs అతను అడిగాడు, బట్ ఈ రకంగా పారామీటర్ 2లో అతను 25 lakhs వచ్చింది అనుకోండి, ఈ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దట్ లోన్. సో దట్ ఈస్ ద జడ్జ్మెంట్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ ఇన్ దిస్ ఫార్మాట్. నెక్స్ట్ ఎలిజిబుల్ లోన్ అమౌంట్. ఇక్కడ లోన్ ఇవన్నీ మామూలే ఇందాక చెప్పింది కాబట్టి ఇదంతా. ఇక్కడ లోయర్ దాన్ పారామీటర్ 1 ఆర్ పారామీటర్ చెప్పాను కాబట్టి మీకు 35, 25, 35, 40 దాని ప్రకారం విచ్ ఎవర్ ఈజ్ అనేది మీకు చెప్పేశాను ఎగ్జాంపుల్లో. అదే ఇక్కడ. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలాగంటే మన 40% టేక్ హోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. సపోజ్ ఈ గెటింగ్ ఏ శాలరీ, నెట్ శాలరీ టేక్ హోమ్ పే అనేది ఒక 30,000 వస్తుంది అనుకోండి ఇంటికి తీసుకెళ్ళే అమౌంట్. అవుట్ ఆఫ్ 60,000 అనుకుందాం. 60,000 ఇది టోటల్ కాస్ట్, అందులో డిడక్షన్స్ సగం పోతున్నాయి అతనికి, లేకపోతే 60లో 20 పోతున్నాయి అనుకోండి. 20 పోతే కనుక 40 lakhs 40,000 అనేది ఇంటికి తీసుకెళ్తాడు. అంటే ఎంత తీసుకెళ్తున్నట్టు ఆల్మోస్ట్ 2/3, అంటే 60% ఆఫ్ దట్ అమౌంట్ ఇంటికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మనం ఈఎంఐ అనేది మనం ఇతను ఎలిజిబిలిటీ ఎంత సెట్ చేసిన తర్వాత ఇతను మనం రీపే చేయడం, థర్డ్ స్టెప్ వచ్చేటప్పుడు వెదర్ ఈ కెన్ ఏబుల్ టు రీపే దట్ లోన్, అవర్ ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టగలుగుతాడా లేదా అనేది మనం ఇప్పుడు జడ్జి చేయాలి థర్డ్ స్టెప్లో. చేసేటప్పుడు అప్పుడు మనం తీసుకోవాల్సిన టోటల్ సర్వీస్ ఎంత ఉంటుంది, అతనికి రిమైనింగ్ సర్వీస్, రీపేమెంట్ పీరియడ్ ఎంత ఇవ్వాలి, ఇతని ఏజ్ ఎంత, రిటైర్మెంట్ ముందే చేస్తున్నాడా లేదా, ఈ రీపేమెంట్ షెడ్యూల్ అనేది. సపోజ్ 15 years అనుకోండి, 15 years ఇంకా సర్వీస్లో ఉన్నాడు అనుకోండి, ఇట్స్ గుడ్ సైన్. ఎందుకంటే సర్వీస్లో ఉంటాడు కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది రిటైర్డ్ కాకుండా. సో ఆ రకంగా ఇవన్నీ చూసి అప్పుడు మనం ఏం చేస్తాం, ఈఎంఐ అనేది సెట్ చేస్తాం. ఆ ఈఎంఐ సపోజ్ లేటెస్ట్ ఏజ్ ఇస్ కమింగ్ 10,000 per month అనుకోండి. సో ఇప్పుడు మనకు 60,000 అయితే గ్రాస్ శాలరీ, అందులో ఆల్మోస్ట్ 20,000 డిడక్షన్స్ పోయినా కూడా 40,000. సో 40,000లో మనకి 10,000 అనేది ఈఎంఐ తీసేస్తాం, 30,000.
సో ఆటోమేటిక్ ఎంత టేక్ హోమ్ పే ఎంత ఉంది, 50% ఉంది. 60,000లో ఈఎంఐ కూడా తీసేస్తే అతని ఇంటికి పట్టుకెళ్ళేది 30,000, అంటే సగం పట్టుకెళ్తున్నాడు. సో అతనికి హ్యాపీగా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే అలా కాకుండా 40% కన్నా పడిపోయింది అనుకోండి, ఈఎంఐ డిడక్ట్ అయిపోయిన తర్వాత టోటల్ ఆ శాలరీలోంచి 40% కన్నా తక్కువ కనుక ఇంటికి పట్టుకెళ్లే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఈఎంఐ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఎ లోన్. సో అది కూడా ఇక్కడ మనం తీసుకుంటాం. సో అది ఇక్కడ మనం చెప్తాం. సో నెక్స్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి చెప్పాను కదా, ఏజ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టరు. మనం మినిమం ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మొత్తం ఉందా లేదా అంటే మనం రీపేమెంట్ అనేది చూసుకుంటామని చెప్పాను కదా, రిటైర్ అవ్వకుండా అతను సర్వీస్లో ఉంటాడా లేదా ఆ ప్రకారం మనం చూసుకుంటాం. అఫ్ కోర్స్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనం ఇస్తున్నాం లోన్స్. అయితే ఏంటంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి సగం లోన్ అనేది క్లియర్ చేయాలి అవుట్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. అది వేరే పార్ట్, అది ఇక్కడ వద్దండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ అనేది బారోయర్ ప్రజెంట్ ఏజ్, రీపేమెంట్ పీరియడ్, ఏజ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద రీపేమెంట్ పీరియడ్ ఎంత, ఓకే, అదర్ రిటైర్మెంట్ ఏజ్, ఇవన్నీ మనం తీసుకుంటాం. నెక్స్ట్ దాంట్లోనే మనం లీగల్ ఒపీనియన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. లీగల్ ఒపీనియన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి ఏదైతే మనకి సైట్ ఉంది, ఆ సైట్లో కనుక అతను కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాడు హౌస్. సో అటువంటిప్పుడు ఆ సైట్ అనేది అతని పేరున ఉందా లేదా, ఓకే, ఆ టైటిల్ డీడ్స్ అతను వ్యాలిడే కాదా, ఏ రకంగా వచ్చింది, తను ఓన్గా కొనుక్కున్నాడా, లేదంటే వాళ్ళ సిస్టర్ ప్రాపర్టీ వచ్చిందా, లేకపోతే గిఫ్ట్ రూపంలో వచ్చిందా, వెదర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ దట్ ప్రాపర్టీ అవునా కాదా, ఇవన్నీ కూడా ఒక లాయర్ మనకి ప్యానల్ అడ్వకేట్ మనకి జడ్జ్ చేస్తారు. అదే అంటే నేమ్ ఆఫ్ ద అడ్వకేట్, హూ షుడ్ ద ప్యానల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, అండ్ లాయర్స్ ఒపీనియన్ ఆన్ ద టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఓకే, లాయర్స్ ఒపీనియన్ మనం తీసుకుంటాం. ఆ ప్రాపర్టీ వెదర్ హీ ద ట్రూ ఓనర్ ఆఫ్ దట్ టైటిల్ డీడ్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం కోసం తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తున్నాను అన్ని కూడా. ఇది లీగల్ ఒపీనియన్ అయిపోయింది, అంటే అతని పేరు టైటిల్ హ్యాపీగా ఉంది, సైట్ అనేది. ఓకే, తర్వాత వాల్యుయేషన్ డేట్. వాల్యుయేషన్ డేట్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇచ్చుకొని వచ్చి నాకు 35 లక్షలు అని అడిగాడు, కరెక్టే. 35 లక్షలు ఏ విధంగా కావాలి అనేది చెప్పాల్సింది ఏంటి, కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ ఎవరు ఇవ్వాలి, ఇంజనీర్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ వాల్యుయేషన్, అలా నేమ్ ఆఫ్ ద వాల్యూయర్ ఇంజనీర్, అతను కూడా మీకు ప్యానల్ ఇంజనీర్స్ ఉంటారు. అలాగే వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ యాజ్ బై దట్ వాల్యూస్ రిపోర్టు, ఎంత వాడుతున్నాడు, ఎంత బ్రిక్, ఎంత ఐరన్, ఎంత అతను ఎస్టిమేషన్ ప్రకారం ఇస్తాడు అతను రిపోర్టు. అది ఎస్టిమేషన్ కాస్ట్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ ఆర్ రిపేర్ వాట్ ఎవర్ ఇట్ మీ, టోటల్గా అది వాల్యుయేషన్ డీటెయిల్స్ ఇస్తాడు. ఆ వెదర్ ది ప్రాపర్టీ ఇస్ ఎంకంపర్డ్, లేకపోతే ఈ ప్రాపర్టీ ఈ సైట్ మీద కనుక అతనికి ఎంకంబరెన్స్ ఏమైనా ఉందా, ఏమైనా కనుక ఎవరినే కనుక తనఖా పెట్టడం కానీ ఏమైనా ఛార్జెస్ ఉన్నాయా అనేది మనం మనకి ఈసీ తీస్తే మనకి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ ఎస్, ఒకవేళ కనుక ఉంటే నేమ్ ఆఫ్ ద మార్టిగేజ్ ఎవరు, అమౌంట్ ఆఫ్ ద లోన్ టేకెన్, అమౌంట్ ఆఫ్ దట్ లోన్ అవుట్ స్టాండింగ్. ఎందుకు ఇవి తీసుకోవాలి మీరు అనొచ్చు, ఎందుకంటే ఒక్కోసారి మనకు టేక్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే దాని మీద కొంత లోన్ ఉందనుకోండి అతనికి, వేరే బిజినెస్ లోన్ కానీ ఇంకేమైనా ఉందనుకోండి, ఓకే, అది కనుక మరి ఆ ప్రాపర్టీ అంతా కూడా అక్కడి నుంచి తీసుకుని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా ఆ సెక్యూరిటీ కింద. అందుగురించి ఛార్జ్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలంటే అవతల లైబిలిటీ అనేది క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే అది సపోజ్ 3 లక్షలు 4 లక్షలు ఉందనుకో అవుట్ స్టాండింగ్. సో వీ కెన్ క్లియర్ దట్, వీ కెన్ గివ్ దట్ అండ్ టేక్ దట్ టోటల్ లైబిలిటీ టు ఫ్రెష్ ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ వన్. ఆ రకంగా ఏంటంటే దానికి పనికి వస్తాం అన్నట్టు. ఓకే, తర్వాత ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ అంటే అది సైట్ ఎక్కడ ఉంది, కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తున్నాడు, దాని బౌండరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ బై ద స్టాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్పెక్షన్ డన్ బై, ఈ రెండు కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే జస్ట్ వాడిదే చెప్పాడు మనం ఏదో అది వాడు మనం తీసుకోవడానికి లేదు. సో వీ హ్యావ్ టు రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ పేపర్. ఓకే, దిస్ ఈజ్ అప్రైజల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్ హియర్. అప్రైజల్లో స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట ఆ ఫార్మేట్ ఇవన్నీ కూడా. సో 6th స్టెప్ అండి ఇన్స్పెక్షన్ డీటెయిల్స్. తర్వాత అబ్జర్వేషన్స్ కూడా మనం రాయాలి. అబ్జర్వేషన్ అంటే వీ హ్యావ్ టు ఎంక్వైర్, మేక్ ఇట్ ఎన్ ఎంక్వైర్. నైబర్స్ కానీ ఆఫీషియల్స్ అరౌండ్ దట్ సొసైటీ కానీ ఆ ఏరియాలో చూసి ఈ పర్టికులర్ లొకేషన్ ఎక్కడైతే ఇస్తున్నాడో హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఏదైనా సరే వీ వీ హ్యావ్ టు ఎంక్వైర్. డిస్కషన్ విత్ దట్ బిల్డర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ అనుకోండి ఆ బిల్డర్ దగ్గర మనం డిస్కస్ చేయాలి. ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, సైట్ ఎలా చేసి, ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ మనం తీసుకోవాలి. స్టేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్, అలాగే ఏ కన్స్ట్రక్షన్ స్టేజ్, ఎప్పుడు చేస్తాడు, ఏ రకంగా చేస్తాడు, ఎలా ఇస్తాడు, ఇవన్నీ కూడాను అందులో లెటర్ అమ్మడానికి సేల్స్, ఏ బేసిస్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ కూడా మనం అప్టైన్ చేయాలి.
తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అఫ్ కోర్స్ దట్ విల్ బి డిసైడెడ్ ప్రీఫిక్స్డ్ బై దట్ పాలసీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అదే రేట్ అప్లికబుల్ అవుతుంది. అయిపోతే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఫ్లోటింగ్ రేట్ అనేది ఉంటుంది. దట్ డిపెండింగ్ అపాన్ ద చాయిస్ ఆఫ్ ద బారోయర్ విల్ ఫిక్స్ ఇట్. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ రేట్ కావాలంటే ఫిక్స్డ్ రేట్తో ఫ్లోటింగ్ కాబట్టి ఫ్లోటింగ్ ఇస్తాం. నెక్స్ట్ సెక్యూరిటీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ అండ్ లేకపోతే సెక్యూరిటీ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఏదైతే మనకు స్థలం ఏదో అంటే ఆఫర్ చేస్తారు కదా ఆ స్థలం అనేది మార్కెట్ వాల్యూ ఎంత అనేది మనకి ఇంజనీర్స్ వీళ్ళు ఇస్తారు. కొలాటరల్ సెక్యూరిటీ కింద పెడుతున్నాడు కదా మనకి ఇంకా 35 lakhs అనేది ఇందాక మనం అనుకున్నాం ఎగ్జాంపుల్. సో అట్లీస్ట్ ఆ సైట్ కాస్ట్ ఇవన్నీ కలిపి మనకి కొలాటరల్ కింద ఉన్నప్పుడు ఎడిషనల్ సెక్యూరిటీ కింద ఉన్నప్పుడు దట్ విల్ బి కవరింగ్ ఆఫ్ 100%, 74%, డిపెండింగ్ అపాన్ దట్ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం మనకు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవడం కాదు. సో కొలాటరల్ సెక్యూరిటీ వాల్యూ అనేది ఉంటుంది రాసుకుంటాం. మార్జిన్స్ ఏమైనా పోయి డ్రాయింగ్ లిమిట్ ఎంత. ఓకే, జనరల్గా ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ అనేది దాని వాల్యూ లోన్ వాల్యూ కానీ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇదే మార్జిన్ కూడా పోను. సో దట్ ఈస్ కాల్డ్ ది డ్రాయింగ్ లిమిట్. సో డ్రాయింగ్ విత్ ఇన్ ద డ్రాయింగ్ లిమిట్ ఉంటే కనుక దట్ పర్టికులర్ లోన్ ఈస్ వెరీ వెరీ సేఫ్. ఓకే, ఎందుకు అంటే వీడు కట్టలేదు అనుకోండి అది డిస్పోజ్ చేసేస్తాం, మార్కెట్లో అమ్మేస్తాం. అమ్మేసినప్పుడు మన లోన్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది కదా. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. అందుగురించి మనం ఏం చేస్తామంటే మార్జిన్ అనేది తీసేగా వచ్చిన వాల్యూ ఎంత మార్కెట్ వాల్యూ అనేది తీసుకుని ఓకే దాన్ని మనం డ్రాయింగ్ లిమిట్ కింద ఫిక్స్ చేసి మనం ఇచ్చే లోన్ అమౌంట్ ఎప్పుడు కూడా డ్రాయింగ్ లిమిట్ కన్నా మీకు తక్కువే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. తర్వాత రీపేమెంట్ డీటెయిల్స్ మామూలే. రీపేమెంట్ డీటెయిల్స్ అనేటప్పుడు రీపే చేయాల్సి వచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ అనుకోండి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే వాడు స్టార్ట్ చేసి బిల్డింగ్ కట్టడానికి 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, 10 months పడుతుంది మనం చెప్పలేం. కాబట్టి వీ హ్యావ్ టు గివెన్ దట్ హాలిడే పీరియడ్. అంటే అంటిల్ కంప్లీషన్ ఆఫ్ దట్ హౌస్ ఓన్లీ వీ కెనాట్ ఆక్యుపై ఇట్, దెన్ ఓన్లీ హీ విల్ రెడీ టు పే దట్ ఈఎంఐ. దట్ ఈస్ ద రీజనబుల్ జడ్జిమెంట్ హియర్. అంతేగాని వాడు ఇటుకలతో ఉన్నప్పుడు ఈఎంఐ కట్టమని ఎలా అడగలేం కదా. బికాజ్ ఎసెట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ అండ్ ఎసెట్ ఈజ్ నాట్ ఎంజాయ్. కార్ అనుకోండి, కార్ ఇమీడియట్ గా మనం పే చేసినాడు, కార్ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, ఆ కార్లో ఎంజాయ్ చేస్తాడు. బట్ హౌస్ అనేది అట్లా కాదు కదా. ఇట్ విల్ టేక్ టైమ్ టు పొసెస్ ఇట్. సో ఆ రకంగా హాలిడే పీరియడ్ అనేది ఇట్లా ఫిక్స్ చేస్తారు. ఈ డిపెండింగ్ అపాన్ ఇప్పుడు ఇది ఫ్రెష్ కన్స్ట్రక్షన్ 18 months అంటాడు, ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ కానీ అటువంటిది కానీ 3 months ఎంతో అంటారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెస్ అంతా పట్టేది ఆ ప్లాట్ ఇతని పేరు రావడానికి రెడీమేడ్ ఫ్లాట్కు 3 months పడుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద రీజనబుల్ యాజ్ పర్ ద పాలసీ దే విల్ డిసైడ్ వాట్ ఇస్ ద హాలిడే పీరియడ్ అనేది. ఆ తర్వాత మాత్రం మీకు ఈఎంఐ అనేది కమెన్స్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఈఎంఐ రీపేమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ అదర్ చార్జెస్ అంటే ప్రాసెస్ చేస్తాం కదా. సో ప్రాసెస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, అప్ఫ్రంట్ ఫీజ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు కలెక్ట్ చేసి విత్ డేట్స్ ఎప్పుడెప్పుడు ఛార్జ్ చేసామని చెప్తాను. ప్లస్ లిటిగేషన్ డీటెయిల్స్ ఇఫ్ అని, ఒకవేళ కనుక అందులో లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఏమైనా ఉంటే కనుక అంటే ప్రీవియస్గా కానీ అంతకుముందు కానీ ఉంటే కనుక వీ హ్యావ్ టు రికార్డ్. ఎందుకు అంటే ఫ్యూచర్లో మనకు రెఫరెన్స్. సో లిటిగేషన్ డీటెయిల్స్ ఏమైనా అంటే మైనర్స్ ఇంట్రెస్ట్ కానీ అటువంటివి ఏమైనా ఉంటాయి. జనరల్గా దట్ విల్ బి స్ట్రీమ్ లైన్ బై దట్ అవర్ ప్యానల్ అడ్వకేట్. నెక్స్ట్ రిలాక్సేషన్ కన్సెషన్స్ ఇఫ్ ఎనీ, ఒక బలంగా రిలాక్సేషన్ పాలసీ పర్టికులర్ సెక్టర్ కనుక కన్సెషన్స్ కానీ ఏమైనా ఇస్తున్నారు అనుకోండి. ఓకే, సపోజ్ ఏమైనా టైప్ ఉంది ఆ పర్టికులర్ ఆ కంపెనీకి బ్యాంక్ టైప్ ఉంది, ఆ స్టాఫ్ కనుక యాజ్ ఎ గ్రూప్గా కనుక ఇస్తున్నారు అనుకోండి. ఓకే, ఇటువంటి కన్సెషన్ ఏమి ఇచ్చారనుకోండి, బికాజ్ ఈ మైట్ బి ఏ కస్టమర్ టు దట్ పర్టికులర్ లెండర్. సో ఆ రకంగా కన్సెషన్స్ కూడా ఇవ్వచ్చు. అటువంటి ఏమంటే రిలాక్సేషన్ కన్సెషన్ అంటే వీ హ్యావ్ టు నోట్ డౌన్ దట్. తర్వాత డిస్బర్స్మెంట్ డీటెయిల్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఎందుకంటే ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ కాబట్టి పేజ్ వైజ్ డిస్బర్స్మెంట్స్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ టిపికల్ ఫార్మేట్ యూజ్డ్ బై దట్ బ్యాంక్స్ అసెస్మెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ కన్స్ట్రక్షన్ అంటే ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ హౌస్కి ఒక రకంగా ఉంటుంది, రెడీమేడ్ హౌస్ ఫ్లాట్ కొనుక్కోవడానికి ఒక రకంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాట్, ఓకే ఫ్లాట్ ఇది కనుక ఏరియా ఆఫ్ ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కనుక డైరెక్ట్గా కొనుక్కుంటే కనుక ఏరియా ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఎంత. ఓకే, అండ్ కాస్ట్ ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్. ఏరియా ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఫిక్స్డ్ గ్రౌండ్ మీద వాడు 50 ఫ్లాట్లు వచ్చేది కడతాడు. సో గ్రౌండ్ మీద రైట్ ఎవరికి ఉంటుందంటే అందరికీ ఉంటుంది, ఎందుకంటే ఇది కామన్ బిల్డింగ్ కాబట్టి. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ ఉన్న 50 మందికో 40 మందికో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రౌండ్ మీద వాడికి హక్కులు ఇస్తాడు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ పర్సన్స్ దాని మీద ఉండదు కదా, ఎందుకంటే 40 మందికి చెందిన ప్రాపర్టీలో అందులో ఒక ఫ్లాట్ ఈజ్ ఎంజాయింగ్. సో అతనికి ఈ కింద ఉన్న నేల మీద కొంత షేర్ ఉంటుంది.
సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ అంటాం. అలా ఉన్నప్పుడు ఆ ల్యాండ్కి కాస్ట్ ఎంత, అప్పుడు మార్కెట్లో ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత చూసి ఆ ఇండివిజువల్ పర్సన్కి తనకి ఆ ప్రపోర్షనేట్గా 20 సెంట్లు అనుకోండి, 20 సెంట్లకి ఎంత దాని వాల్యూ. సో ఇది కాస్ట్ ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్. అలా కాస్ట్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్, సెమీ ఫినిష్డ్ బట్టి ఎంతవరకు కొంతవరకు ఎంత కొంతవరకు సెమీ ఫినిష్డ్ చేసేవాడు అమ్ముతాడు, సేల్కి పెడతాడు ఈ ఫ్లాట్లన్నీ కూడా. సో ఆ టైంకి మా సెమీ అంతవరకు కన్స్ట్రక్ట్ చేసిన దానికి ఎంత, ఎందుకంటే ఇది ఒక రకంగా ఏం చేస్తాడంటే మనకి క్వశ్చన్ ఒక మార్జిన్ కింద ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పటిదాకా వాడు ఈ బారోయర్ వాడు కొంత బయట పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రిమైనింగ్ పోర్షన్ వాడు లోన్కి వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, సో అన్ఫినిష్డ్ పోర్షన్ సెమీ ఫినిష్డ్ పోర్షన్లో ఉంది, సో వాడు ఎంత అనేది అది మనకి సెక్యూరిటీ కింద కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ కన్స్ట్రక్షన్, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఎంత ఉంటాయి, టోటల్ కాస్ట్, ఇలాగ మొత్తం అంతా వేసుకుని మార్కెట్ వాల్యూ అది పెద్ద రిపోర్ట్ ఎంత వేసుకుంటాం. సో ఇన్ దిస్ వే ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్లాట్ మనం చేస్తాం. తర్వాత లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ హౌస్, ఫ్లాట్, రెడీమేడ్ బిల్డింగ్ అయితే కనుక ఈజ్ దట్ న్యూ ఆర్ ఓల్డ్ బిల్డింగ్. ఒకవేళ కనుక రెడీమేడ్ హౌస్ కనుక మనం కొనుక్కుంటున్నాం అనుకోండి, దిస్ ఇస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లాట్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ మనం చెప్పుకున్నది దాకా. ఇప్పుడు రెండోది ఏంటంటే డైరెక్ట్ రెడీమేడ్ హౌస్ కొనుక్కోండి, అది కొత్త హౌస్ కావచ్చు, ఓల్డ్ హౌస్ కావచ్చు. ఇటువంటిప్పుడు ఏమవుతుంది, ఏజ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఓల్డ్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ పాత్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. పర్చేజ్ ప్రైస్ ఎంత అంటే, పర్చేజ్ ప్రైస్ అంటే ఎప్పుడో వాడు కొన్న ప్రైస్, తర్వాత కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ ఐటమ్స్ ఏమైనా పెట్టారు అందులో, తర్వాత టోటల్ కాస్ట్ ఎంత, ఏరియా ఆఫ్ ప్లాట్, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్, బిల్డింగ్ బిల్డప్ ఏరియా. అంటే ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ ప్లాట్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ హౌస్ కావచ్చు, రెండు కావచ్చు. ఓకే. తర్వాత లోన్ ఫర్ ఎక్స్టెన్షన్, ఇక రిపేర్స్ మాట. ఆల్రెడీ చిన్న హౌస్ ఉంది, హీ ఎంజాయింగ్ ఇన్ దట్ హౌస్ బట్ హీ వాంట్స్ టు repair or renovate it. So in that case, age of that existing structure, plot area, build-up area, and market value of the existing is the property mortgage to any yes or no. If yes, name of the institution, value of the outstanding mortgage value, details of the proposed repair extension, ఎంత కావాలి, proposed repair extension ఎంత ఉంటుంది, estimated cost of repairs ఎంత, లోన్ అమౌంట్ రిక్వెస్ట్ ఎంత చేస్తున్నాడు, టోటల్ కాస్ట్ షుడ్ ఈక్వల్ టు ద టోటల్ ఫండ్స్, అతనికి కావాల్సిన ఫండ్స్ ఎంత, అతను రైజ్ చేసే ఫండ్స్ ఎంత. సో ఇక్కడ మీకు ట్యాబ్లేషన్ ఇచ్చాడు, ఆ ట్యాబ్లో ప్రకారం కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ, తర్వాత సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం ఏరే అవుతాం. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు సీ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద అదర్ రెలవెంట్ ఇష్యూస్ అట్ ప్రీ శాంక్షన్ స్టేజ్. ఇక్కడ దాకా అయిపోయింది, స్టెప్ బై స్టెప్ మీకు అప్రైజల్ సిస్టంలో మనం అంతా కూడా ఈ రకంగా చూస్తాం. తర్వాత ఇది ఏంటంటే ప్రీ శాంక్షన్ స్టేజ్, అంటే ఇంకా మనం శాంక్షన్ చేసే ముందు మినిమం మనకు చూసుకోవాల్సింది ఏంటంటే there are three things are there. First of all, interest, very very important factor. How much interest we have to fix for him, లోన్స్ కి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది, ఆ ఫ్లాట్ ఇన్సూరెన్స్ అనేది, ఫైర్ ఇన్సూరెన్స్, తర్వాత ఎర్త్ క్వేక్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ. అందుకని సెక్యూరిటీ కాబట్టి మన దగ్గర ఉంటుంది కాబట్టి దానికి మనం ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చేయించాలి. ఆఫ్ కోర్స్ దట్ విల్ బి చార్జ్ ఫ్రమ్ దట్ బారోయర్ ఓన్లీ. తర్వాత మారిటోరియం అంటే చెప్పాను కదా మీకు, సమ్ క్వశ్చన్ విల్ బి దేర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఎక్వైర్ చేయడం కానీ. అటువంటిప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎంత టైం పడుతుంది అనేది మనం చూసుకుని, మ్యాక్సిమం 18 months కన్స్ట్రక్షన్ అయితే కనుక. ఇఫ్ ఇట్ ఈస్ రెడీమేడ్ బిల్డింగ్ 3 months, ఫర్ రిజిస్ట్రేషన్ అదర్ ప్రాసెస్ 2 months, 2 months. సో ఈ రకంగా అంటే 2 months అని మ్యాక్సిమం. సో ఇన్ బిట్వీన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లియర్, ఇట్ 6 months కన్స్ట్రక్షన్ అయిపోయింది, వీ హ్యావ్ టు టేక్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఈఎంఐస్ ఆఫ్టర్ 6 months. సో maximum దే హ్యావ్ గివెన్ ఓన్లీ 18 months. ఇఫ్ ద లోన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ విత్ ది బిల్డింగ్, ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పర్చేజ్ ఆఫ్ లోన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన లోన్ తోటే వాళ్ళు స్థలం కొనుక్కుని బిల్డింగ్ కడతారట, అంటే రెండు మనం ఇచ్చిన లోన్తోనే చేస్తారు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే కనుక మ్యాక్సిమం హాలిడే పీరియడ్ ఆఫ్ 3 months. అంటే ఏంటంటే మనం రెడీ స్థలం కొనుక్కుంటున్నాడు, సారీ స్థలము విత్ బిల్డింగ్, సైట్ ప్లస్ బిల్డింగ్, అంటే దిస్ ఈజ్ ఓన్ హౌస్ నాట్ అపార్ట్మెంట్. సో దట్ హాలిడే పీరియడ్ is 6 months. నెక్స్ట్ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, ప్రీ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ రీసెట్, ఇవన్నీ కూడా అలా చేస్తాం. నెక్స్ట్ మార్ట్గేజ్కి వస్తే కనుక, మార్ట్గేజ్ చెప్పాం కదండి, సెక్యూరిటీ అని మనం తీసుకుంటాం కదా, దాని ఛార్జ్ క్రియేట్ చేయాలి కదా. చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెక్యూరిటీ డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ అంటే మార్ట్గేజ్ డీడ్. ఓకే, దాంట్లో మనం ఏం చెప్పాం, మీకు ఒక లెటర్ ఇవ్వాలి, ఇంటెన్షన్ ఇవ్వాలి, అంటే నేను మీకు ఈ సెక్యూరిటీ మార్ట్గేజ్ కింద ఇస్తున్నాను, మార్ట్గేజ్ చేయడానికి నేను ఈ డాక్యుమెంట్స్ నీకు ఇస్తానని చెప్పేసి మనకు అలా ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేయాలి, చెప్పాలి వాడు, కన్సిడరేషన్ క్రియేట్ చేయడం కోసం. ఆ తర్వాత మనం ఈ మార్ట్గేజ్ చేసుకుంటాం. మార్ట్గేజ్లో 2 రకాలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ మార్ట్గేజెస్. రిజిస్టర్డ్ మార్ట్గేజ్, దాన్ని సింపుల్ మార్ట్గేజ్ అంటాం. రెండోది అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైప్స్. ఇది సెపరేట్గా మనకి వీడియోస్ ఉన్నాయి,
ఈ చార్జ్ క్రియేషన్స్ మీద వాట్ ఈజ్ సింపుల్ మార్టిగేజ్, వాట్ ఈజ్ డిపాజిట్ అవుట్ దట్ ఈక్విటబుల్ మార్టిగేజ్ అనేది చాలా డీటెయిల్గా ఉంటాయి. అది మీరు చూసుకున్నా కూడా పర్వాలేదు. ఐ విల్ గివ్ ద లింక్స్ ఇన్ దట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. తర్వాత మనం ఏం చేస్తాం, అది ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మార్టిగేజ్ అగ్రిమెంట్ అయిన తర్వాత సెక్యూరిటీ అంటే రిజిస్టర్ మార్టిగేజ్ కానీ ఈక్విటబుల్ మార్టిగేజ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తామంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తాం. ఓకే, రిజిస్టర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, స్టాంప్ డ్యూటీ, మన రిజిస్టర్ మార్టిగేజ్ ఏదైనా స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని మనం ఫిల్అప్ చేసి అన్ని కూడా క్లియర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ స్టాంప్ డ్యూటీ పే చేసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చదువుకోండి. ఇంపార్టెంట్ పాయింట్, స్టాంప్ డ్యూటీ is payable on instrument and not on that transactions. చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ ఎనీ డాక్యుమెంట్ విచ్ మే బై విచ్ ఎనీ రైట్ ఆర్ లయబిలిటీ ఈస్ క్రియేటెడ్. అంటే మనం ఈ చేసే వాట్ ఈస్ దట్ స్టాంప్ డ్యూటీ అనేది డాక్యుమెంట్ మీదే ఇస్తాం. డాక్యుమెంట్ ఏమంటే మీకు మార్టిగేజ్, రిజిస్టర్ మార్టిగేజ్ డీడ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్. ఆన్ దట్ హీ విల్ గివ్ దట్ లీగల్ కన్సెంట్స్ అండ్ అదర్ థింగ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో ఉంటాయి. ఈ డాక్యుమెంట్ ఈ ప్రాపర్టీ అనేది మార్టిగేజ్ చేస్తే ఇస్తున్నాను సెక్యూరిటీ కింద ఫర్ గెటింగ్ ఏ లోన్ అగెన్స్ట్ దిస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇలాగా మనకి రాసి ఇస్తాడు, రిజిస్టర్ చేస్తాడు, మనకు హక్కును మనం ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుగురించి మనం దీన్ని క్లియర్గా చెప్తాం. మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటాం. మార్టిగేజ్ ఈజ్ కమింగ్ అంటారు దట్ వన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్ ఇన్ ద షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 కింద డాక్యుమెంట్స్ ఆర్ మెన్షన్ ఇన్ షెడ్యూల్ 1లో మెన్షన్ చేస్తాం. ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పే చేసే స్టాంప్ డ్యూటీ దేని మీద పే చేస్తామంటే ఆ డాక్యుమెంట్లో అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో ఎంత అమౌంట్ అయితే మనం మెన్షన్ చేస్తాం లోన్ అమౌంట్, దానికి ప్రపోర్షనేట్గా మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఛార్జ్ చేస్తే అంత అది మనం స్టాంప్ డ్యూటీ కింద పే చేస్తాం. అంటే ఫీజు మీద పే చేస్తున్నట్టు లెక్క. ఓకే, వితౌట్ దట్ ఇట్ విల్ నాట్ బి అడ్మిటెడ్ ఇన్ ద ఎవిడెన్స్. మనకి ఎవిడెన్స్ కింద నిలబడదు. నాట్ ప్రాపర్లీ స్టాంప్ చేయకపోయినా సరే ఇట్ ఈస్ నాట్ అడ్మిటెడ్ ఇన్ ద ఎవిడెన్స్. ఎందుకంటే డాక్యుమెంట్ అంటేనే ఇట్ విల్ గో ఫర్ దట్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద కోర్ట్. సో ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్గా మనం స్టాంప్ డ్యూటీస్ అని పే చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిక్వైర్డ్ టు బి కంపల్సరీ రిజిస్టర్స్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది అట్రాక్ట్ చేసేదండి గిఫ్ట్. తర్వాత లీజ్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 1 year. చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ 1 year లీజ్ అగ్రిమెంట్ ఉంటే కనుక కంపల్సరీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సంబంధించి ఉంటే కనుక కంపల్సరీ దట్ షుడ్ బి రిజిస్టర్డ్. అండ్ గిఫ్ట్ ఆల్సో ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. And instrument which create any right on the immobile property of the value more than 100 rupees. Suppose if any property మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనం కొనుక్కుంటున్నాం, దాని వాల్యూ కనుక 100 rupees కనుక దాటింది అనుకోండి, కంపల్సరీ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. అది కూడా అంటే 10 rupees 15 rupees అంటే రిజిస్ట్రేషన్ నాట్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ ద కన్సిడరేషన్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100 rupees, కంపల్సరీగా ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. ఓకే, ఈ 3 పాయింట్లు హైలైట్ పెట్టాను రైటింగ్లోను, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫీజెస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. లేకపోతే ఫీజెస్ అనేది నెట్ ప్రజెంట్ ఇట్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్. ఒక స్టేట్ 1%, ఇంకో స్టేట్ 0.75%, ఒక స్టేట్ 1.5%, ఇట్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్ టు స్టేట్. సో మన స్టేట్ వరకు అయితే కనుక 1% ఆఫ్ దట్ కన్సిడరేషన్ అంటే నథింగ్ బట్ హౌ మచ్ ఆఫ్ అమౌంట్ యు ఆర్ టేకింగ్, హౌ మచ్ ఆఫ్ ద అమౌంట్. ఇందాక 35 lakhs అనుకున్నాం కదా, సో 1% ఆఫ్ ద 35 lakhs అంతా అనేది చేసేది దట్ విల్ బి టేకెన్ దట్ మీ స్టాంప్ డ్యూటీ కింద ఫీజు మీద పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాజ్ అండర్ స్టాంప్ డ్యూటీ దేనికి ఉంటాయి, ప్రాపర్టీ ఫాలోయింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ డివియబుల్ ఆన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జ్. The transactions as under conveyance, exchange, gift, partition, transfer of అంటే ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ స్టాంప్ డ్యూటీస్ కింద వస్తాయి అన్నమాట. ఫీజు కింద వస్తాయి. ఫీజెస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఇవన్నీ వస్తాయి. గిఫ్ట్, పార్టీషన్ డీడ్ కానీ అవన్నీ కూడా. సో సేల్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, పవర్ ఆఫ్ అటార్నీ డీడ్, అథారిటీ ఆఫ్ దట్ సెల్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ డిటెన్షన్ ఆఫ్ ద ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ టైటిల్ డీడ్స్. ఇకపోతే అంతా బాగానే ఉన్నాయి. మనకి ఏదో పట్టుకొచ్చే టైటిల్ డీడ్స్ మనం చూపించాం, అన్నీ అయిపోయినాయి. కానీ అది ఫేక్ అవ్వచ్చు, లేదా ఫోర్జ్డ్ టైటిల్ డీడ్స్ అవ్వచ్చు. అడిగితే పట్టుకొచ్చిన దస్తావేజ్. అటువంటిప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవుతాం, కొన్ని టిప్స్. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకే, ఇట్ ఈస్ నెసెసరీ టు వెరిఫై ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్
and the registration of the same with the sub-registrar office concerned. Any discrepancy could indicate the forgery. అంటే ఏంటంటే ఒకటి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అప్పటికి నథింగ్ బట్ ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో లొకేట్ అయ్యి ఉంది. అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ వీళ్ళు బౌండరీస్ ఎవరో ఉన్నారు. తర్వాత ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ ఎంత, తర్వాత సర్వే నెంబర్ ఎంత, ఏ ఆర్ఎస్ నెంబర్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం. ఆ ప్రాపర్టీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకోవాలి సిచ్యువేషన్తో సహా, ఎక్కడ ఉందో సిచ్యువేటెడ్ ఎక్కడ ఉందో అనేది. ఆ తర్వాత ఇది మనం వెరిఫై చేసుకుంటాం రిజిస్టర్ ఆఫీస్ తోటి ఈ డాక్యుమెంట్. అంటే ఏంటంటే అక్కడ మీకు రికార్డ్ అయిందా లేదా ఈ ప్రాపర్టీ అనేది. ఎందుకంటే మనకు సంబంధించిన మూవబుల్ ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని కూడా మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి. అందుగురించి మనం ఈసీ తీస్తాం. ఈసీ తీస్తే కనుక మనకు బయటపడుతుంది. ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందనుకోండి, ఇమీడియట్గా దట్ విల్ బి టేకెన్ అయితే ఫోర్జరీ ఆర్ ఫ్రాడ్. తర్వాత నెక్స్ట్ సారీ, స్టాంప్ డ్యూటీ ఎఫిక్స్డ్ ఆన్ దట్ డాక్యుమెంట్ అండ్ కన్సిడరేషన్ షోన్ దట్ డాక్యుమెంట్లో మనకి ఎంత దాని కన్సిడరేషన్ ఎంత, అంటే టోటల్ అమౌంట్ ఎంత వాడు డివిడీకి వాడికి అంటే బారోయర్కి లైబ్రరీకి మధ్య ఉన్న కన్సిడరేషన్ ఎంత. ఇవి 35 lakhs అనుకోండి, 35 lakhs లోన్ ఇస్తున్నాడు, 35 lakhs తీసుకుంటున్నాడు, కాబట్టి కన్సిడరేషన్ 35 lakhs. సో 35 lakhsకి వాడు స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాల్సి వస్తుంది. కన్సిడరేషన్ అంటే అది. ఓకే, నెక్స్ట్ ఎఫిక్సేషన్ ఆఫ్ ద స్టాంప్స్ క్యాన్సిలేషన్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మనకి ఆ ఎగ్జిక్యూట్ చేసే టైంకి స్టాంపింగ్ అంతా అయిపోయి ఉండాలి. అంటే ఆ రోజైనా కానీ ముందు రోజైనా కానీ కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేసే టైంకి అది స్టాంపింగ్ అనేది అయి ఉండాలి. తర్వాత స్టాంపింగ్ అయితే కనుక పనికిరాదు, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టాంపింగ్ చేసిన దట్ షుడ్ బి క్యాన్సిల్డ్, కంపల్సరీగా క్యాన్సిల్ చేయాలి. అప్పుడే ఇది మీకు ఫోర్స్లోకి వస్తుంది, యాక్టివ్ అవుతుంది డాక్యుమెంట్. అది ఎగ్జామిన్ ద సెక్యూరిటీ మార్క్స్ అందరు. లేకపోతే స్టాంప్డ్ పేపర్ మనం బయట కొంటాం, కొన్నప్పుడు ఆ స్టాంప్డ్ పేపర్ మన ఫోర్జరీ ఏదైనా చూసుకోవాలి. మన దొంగ నోట్లు ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఫేక్ నోట్లో మనం సెక్యూరిటీ మార్క్స్ చూస్తాం, గాంధీ గారు, తర్వాత దానికి ఇలా ఉంటుంది, లైన్స్ ఎలా ఉంటాయి, సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది, ఇవన్నీ చూస్తాం కదా. అదే ప్రకారం స్టాంప్డ్ పేపర్ కూడా మనం తీసుకునేటప్పుడు కూడా సెక్యూరిటీ మార్క్స్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. దాన్ని బట్టి ఇది ఫేక్, దట్ మీన్స్ స్టాంప్డ్ పేపరా లేకపోతే జెన్యున్ స్టాంప్డ్ పేపరా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. Okay, with this, our topic is over. Thank you.